ఈ రోజు బిగ్ బాస్ లో ఫిజికల్ టాస్క్లన్నీ వన్ సైడెడ్ అయినాయేమో అని అనిపించింది. యాక్చువల్లీ ఈ రోజు డెమాన్ పవన్ ఆడుంటే చాలా బాగుండేది. ఈవెన్ హరీష్ గారు కూడా అదే అన్నారు, ఈ రోజు మీరు ఆడుంటే చాలా బాగుండేది అని. పవన్ కళ్యాణ్ కి డెమాన్ పవన్ కి చాలా టఫ్ ఫైట్ అవుతుండే అప్పుడు. ఈ రోజు అయితే మొత్తం రెడ్ టీమ్ హవా నడిచింది అని అనిపించింది. పవన్ కళ్యాణ్ వాళ్ళకే 2 పవర్స్ వచ్చినాయి. ఫస్ట్ కంటెండర్ అయ్యాడు అండ్ సెకండ్ కిక్అవుట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. పవన్ కి వచ్చిన కిక్అవుట్ ఆప్షన్ తో అయితే గ్రీన్ టీమ్ ని తీసేశారు. భరణి గారిని, శ్రీజ ఇంకా దివ్య నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయారు. యాక్చువల్లీ ఈరోజు హరీష్ గారిని మెచ్చుకోవాలి. స్టార్టింగ్ అంతా డల్గా కూర్చున్నారు. ఈవెన్ సంజన గారు కూడా అన్నారు అసలు ఈయన వేస్ట్ ఇంకా కంటెస్టెంట్ బిగ్ బాస్కి అని. కానీ ఆ టాస్క్లో అయితే 100% ఇచ్చారు అని అనిపించింది. ఈవెన్ దివ్య నిఖిత మీరు చూసుకోండి అది ఇది అని అన్నా కూడా ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు. అండ్ లాస్ట్ ఎండ్ వరకు చాలా బాగా ఫైట్ చేశారు. ఈవెన్ దివ్య నిఖిత కూడా తర్వాత సారీ చెప్పింది. బట్ ఆమె టాస్క్లో ఆడేటప్పుడు ఇంకా గర్ల్ బాయ్ అనేది మర్చిపోయి ఆడాలి. కానీ ఆడుతున్న స్టార్టింగే మీరు చేతులు ఎక్కడ పెడుతున్నారో చూడండి అని అనడం మాత్రం అస్సలు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అని అనిపించలేదు. దివ్యానికితే యాక్చువల్లీ హైట్ ఉంది, సో ఆమెకి బాల్స్ తీయమని చెప్పి భరణి గారు, శ్రీజ ఆడుంటే చాలా బాగుండేది. భరణి గారు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అండ్ శ్రీజ చాలా క్విక్గా ఆడుతుంది, సో వాళ్ళకి అట్లా అడ్వాంటేజ్ ఉండేది. కానీ భరణి గారు ఇంకా బాల్స్ తీయడంతో ఆయన తీసిన ప్రతి బాల్ ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళ టీమే తీసుకున్నది అని అనిపించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.